హలో గాయస్, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకి మళ్ళీ వచ్చాను మరొక కొత్త వ్లాగ్తో. ఏంటంటే ఈరోజు రోమ్కి వచ్చామన్నమాట. మేము రోమ్లోని చూడాల్సిన కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అక్కడికి మీకు చూపిద్దామని తెచ్చానమాట. అందులో ఫస్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే కొలోజియంకి వచ్చామన్నమాట. సో ఇప్పుడు మీకు కొలోజియం చూపిస్తాను. కొలోజియం అనేది ప్రపంచం 7 వింతల్లో ఒక వింత అనమాట. సో ఇప్పుడైతే కొలోజియం ముందే ఉన్నామన్నమాట. నేను మా ఫ్రెండ్ వచ్చాము. కొలోజియం మీరు చూసినట్టయితే వెనక్కన చూసారు కదా, వెనక్కు ఉంది, అదే కొలోజియం. చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఈరోజు. మామూలుగా చూసారు కదా, నా వెనక్కి గట్ట చూసినట్టయితే మొత్తం జనాలు అంతా ఉన్నారు, వేరు వేరే దేశాల నుండి గట్ట వచ్చారనమాట. ఈ కొలోజియం తాలూకా గొప్పతనం తెలుసుకున్నట్టయితే, కొలోజియం అయితే మామూలుగా ఎలాగుంటుంది. ఇదేంటంటే ఒక పెద్ద స్టేడియం లాంటిది అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ లోపలికి వెళ్తే మొత్తం అంటే ఒక ఏన్షియంట్ స్టేడియం అన్నమాట. ఇది ఒక పురాతనమైన స్టేడియం లాగా ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే చాలా ఎక్కువ లైన్ ఉందన్నమాట. దగ్గర ఒక 500-600 మీటర్స్ లైన్ అయితే ఉంది. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. సో ఆ లైన్ ఉన్న వల్ల మేము టైం వేస్ట్ చేద్దాం అనుకోవట్లేదు. ఇంకా మీకు చూపెట్టాల్సింది వాటికన్ సిటీ ఇవన్నీ ఉన్నాయి. బట్ షార్ట్ సమ్మరీ కొలోజియం కోసం చెప్పినట్టయితే, ఇది కొలోజియం ఇప్పుడు చూసినట్టయితే ఇది ఒక 1900 ఇయర్స్ పురాతనమైన బిల్డింగ్ అనమాట. ఇది ఒక స్టేడియం. ఈ కొలోజియం ఇప్పుడు ఇక్కడ ఇరిగిపోయాయి కదా, ఇవన్నీ ఎందుకు ఇరిగిపోయాయి అంటే మామూలు ఎర్త్క్వేక్స్ గట్టి ఇవన్నీ వచ్చి, ఒకప్పుడు రోమన్ ఎంపైర్స్ వాళ్ళ టైంలోని ఏంటంటే రోమన్ ఎంపైర్ వాళ్ళందరూ ఉన్న టైంలోని ఇక్కడ ఫైటింగ్స్ గట్టి జరిగేవి అనమాట. మీరు ఇప్పుడు గ్లాడియేటర్ సినిమా చూసినట్టయితే మీకు తెలుస్తుంది అనమాట. మంచి వాళ్ళైతే థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేసేవారు ఫైట్స్ని గట్ట. చాలామంది చనిపోయారు కూడా. దగ్గర ఒక 4 లక్షల మంది అనుకుంటా ఆ గ్లాడియేటర్ ఫైట్స్లోని గట్ట చనిపోయారు. సో ఈ కొలోజియం అనేది వన్ ఆఫ్ ద వండర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. రోమ్లోనే ఉన్నది ఇది. సో రోమ్ మాకు చాలా దగ్గరే అనమాట. మేము నేపిల్స్లో ఉంటున్నాము. నాపోలి అంటారు. నేపిల్స్ అంటే అది పిజ్జాకి, ఫుడ్కి చాలా ఫేమస్ అనమాట. సో ఈ ఫస్ట్ అయితే మీకు కొలోజియం చూపిస్తాను. ఆ తర్వాత నేను వేరే వాటికి కూడా వెళ్ళి మీకు మొత్తం ఈరోజు ఒక షార్ట్ రోమ్లోని చూడాల్సిన ప్లేస్లన్నీ చూపిస్తాను. ఇక్కడ టూర్ గైడ్స్ కూడా ఉంటారనమాట. ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే ఉన్నారు కదా, వాళ్ళంతా దగ్గర ఒక 25 యూరోస్ అలా ఛార్జ్ చేస్తారు. 25 యూరోస్ అలా ఛార్జ్ చేసి మామూలుగా మీకు మొత్తం ట్రాన్స్లేషన్లోని ఇంగ్లీష్లోని మొత్తం చెప్తారనమాట. సో కొలోజియం గురించి అయితే అది. ఇంకేమైనా డీటెయిల్గా కావాలి అంటే మీకు షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఏదో ఒక రోజు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను అనమాట. జనాలు అయితే ఉంటారు బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు మార్నింగ్ టైము 9 అయిందనమాట. నేను లోపలికి వెళ్దాం అనుకుంటే వెళ్ళేసరికి ఒక 10 అవుతుంది. ఇక్కడ ఇంకొక మాన్యుమెంట్ మీరు చూసినట్టయితే దీన్ని ఒక గేట్ అంటారనమాట. అప్పట్లో కొలోజియంకి ఎంట్రన్స్ గేట్ లాగా ఉంటుంది ఇది. సో ఇది చూసారు కదా, ఆ పైన ఈ ఆర్కిటెక్చరు గట్రా ఇదంతా ఎంత బాగా ఉంటుందంటే ఆర్కిటెక్చరు సేమ్ మన దగ్గర టెంపుల్స్ ఎవరి గొప్పతనం వాళ్ళది అన్నట్టు మనం టెంపుల్స్ అవి ఎంత బాగా చెక్కుతామో ఇక్కడ వీళ్ళు ఇలాంటివన్నీ మంచిగా అంటే చూపిస్తారు. అంటే ఇలాంటి ఆర్కిటెక్చర్ బాగుంటుంది అనమాట. రోమన్ ఎంపైర్ టైంలో ఆర్కిటెక్చర్ ఇదంతా. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఇదేంటంటే రూయిన్స్ అంటారు అనమాట. అటుపక్కది అదంతా రూయిన్స్ అంటారు. అంటే ఒకప్పుడు ఇదంతా కొలోజియం, ఇదంతా ఎంపైర్ అనమాట. ఒక ఎంపైర్ ఇదంతా. ఇప్పుడు స్లోగా మీకు చూపిస్తాను రౌండ్ చూడండి. ఇదంతా ఒక ఎంపైర్ అనమాట. ఇదంతా చూసిన ఇక్కడ రోమన్ ఎంపైర్స్ ఉండేవారు ఒకప్పుడు.
కొలోజియంలో ఫైట్స్ అవి జరిగేవి. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక థియేటర్ లాంటిది అనమాట. దీనికి ఒక పేరు కూడా ఉంది, వరల్డ్ మొత్తంలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్ అని. చూసారు కదా, నలుమూలల నుంచి ఫారినర్స్ గట్రా అందరూ వచ్చి మంచిగా హాలిడేని ఎంజాయ్ చేస్తుంటారు ఒక్కొక్కరున్న. కొలోజియం గురించి అంతకన్నా మరి ఇంకా చెప్పడానికైతే ఏం లేదనమాట. ఏదో ఒకరోజు నెక్స్ట్ టైము లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను నేను. ప్రస్తుతానికైతే కొలోజియం గురించి అంతేనే. నార్మల్గా రోమ్లోని ఫస్ట్ చూడాల్సిన ప్రయారిటీ ఇదే అనమాట. తర్వాత వాటికన్ సిటీ, తర్వాత ట్రెవీనా ఫౌంటైన్ అని ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ కొలోజియం నుండి 1 km వాక్ ఉంటుంది అనమాట. ఆ 1 km వాక్లోని అలాగా వెళ్తున్న కొద్దీ కొన్ని ఇంపార్టెంట్ లైక్ టూరిస్ట్ అట్రాక్టివ్ ఐటమ్స్ వస్తాయి అన్నమాట. మంచి మంచి చర్చెస్ గట ఇవన్నీ మీకు చూపిస్తాను వీడియోలో. లోకి వెళ్తాను అనమాట. సో ఇప్పుడు చూసారా, ఇదంతా టూర్ గైడ్స్ బ్యాచెస్ లాగా వచ్చారు వీళ్ళంతా వేరే కంట్రీస్ నుంచి చెప్తుంటారు. ఇక్కడ రోడ్లు చూడండి, రోడ్లు అంటే ఎంత న్యాచురల్గా ఉందో ఇదంతా. అంటే ఒకప్పుడు రోడ్లు ఇలాగే ఉండేవి. సో అది ఇంకా మన కొలోజియం తాలూకా స్మాల్ టూరు. ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుండి అయితే కొలోజియం ఈ విధంగా కనిపిస్తుంది. సో అంతే, ఇంకా కొలోజియం అయిపోయింది. నెక్స్ట్ వేరే టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తున్నాం. బాయ్. కొలోజియంని చూసేయండి, వెళ్ళిపోతున్నాం కొలోజియం నుంచి. నెక్స్ట్ ఇంకొక డెస్టినేషన్కి వెళ్తున్నాం. ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ అనమాట. మొత్తం అదే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. ఇదంతా తవ్వకాల నుండి బయటికి తీసేరింది. ఇదంతా ఎంపైర్ అనమాట ఒకప్పుడు. ఇప్పుడు ఒకప్పుడులో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదంతా ఎంపైర్. ఇప్పుడు ఇదంతా మొత్తం మోడర్న్ సిటీ అయిపోయింది. ఇదంతా రోమన్ ఎంపైర్ అనమాట. తవ్వకాల్లో నుండి బయటికి తీసింది ఇదంతా చర్చ్ అనమాట. అది ఇవన్నీ ఏన్షియంట్ బిల్డింగ్సే మొత్తం తీసినవి. బట్ ఈ బిల్డింగ్ కొత్తగా కట్టినట్టు ఉన్నారు, దాని గురించి నాకు అంత తెలీదు. బట్ జనాలు అయితే చూడండి ఫుల్గా ఎగబడుతున్నారు. ఇది పియాజ్జా వెనీజియా అంటారు అనమాట. విక్టోరియో ఎమాన్యువల్ II అనే ఒక కింగ్ తాలూకా రాజ్యం అనమాట. ఇది కింగ్డమ్. అంటే ఇది కూడా ఏన్షియంట్దే, రెనోవేట్ చేశారు. చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు సూపర్గా ఉంది ఆర్కిటెక్చర్ అయితే. చూసారు కదా, ఇదొక సెకండ్ మోన్మెంట్ అనమాట, పియాజ్జా వెనీజియా దీని పేరు. లోని మామూలుగా నడుస్తున్నాం అనమాట. ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు బుర్ర పోడలాగా ఉన్నాయి. అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇట్లీలో అయితే మనం మెల్లిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సూపర్గా ఉంది బిల్డింగ్స్ నిన్న. చూడండి, ఇది ట్రాఫీ ఫౌంటైన్కి వెళ్ళే ఆన్ ద వే అనమాట. సో ఇక్కడ చూడండి మన రోమ్ తాలూకా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మ్యాగ్నెట్స్ అంట. 1 2 యూరోలు, 3 5 యూరోలు అంట. చవక చాలా చవక. ఇది కూడా చూడండి, 1 2 యూరోలు, 3 5 యూరోలు అంట. ఇది కూడా చాలా చవకే. ఇదిగోండి, మనం ఎక్కడికే వెళ్ళబోతున్నాం కాసేపట్లో ఫౌంటైన్ దగ్గరికి. చాలా చౌకగా ఉన్నాయి అన్నీ. ఫౌంటైన్ దగ్గర అయితే ఉన్నాము. ఇది చాలా ఫేమస్ ఫౌంటైన్ అనమాట. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అన్నీ అవుతాయి. ట్రెవీనా ఫౌంటైన్ అంటాం అనమాట.
నాయిస్ ఎక్కువ వస్తుందని ఏమీ పట్టించుకోకండి. ఇందులో ఏంటంటే జనాలు వాళ్ళ ఆచారంగా డబ్బులు వేస్తారనమాట, ఏవో ఒకటి కోరుకొని, మన ఇండియాలో లాగే యూరోపియన్స్ గట. సో నేను కూడా వేస్తున్నాను అనమాట. నా దగ్గర ఒక 2 కాయిన్స్ ఉన్నాయి, వేస్తాను. ఒకటేమో నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని, ఇంకోటేమో నేను బాగుండాలని. సో ఇది ఫౌంటైన్ అనమాట మొత్తం. అంతే ఫౌంటైన్, ఇంక చూపెట్టడానికి ఏం లేదు. కాసేపు అలాగా ఉంచుతాను, చూడండి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, అసలు ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. ఇది యూరోప్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వాటర్ అన్నమాట ఇది. చూడండి, రోమ్ వ్లాగ్ ఇదే ఇంకా ఫైనల్. సో నెక్స్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ సిటీని చూపెట్టబోతున్నాను. అదేంటంటే సిటీ కాదు, ఒక కంట్రీ అన్నమాట. ఇటలీలో ఉన్న ఒక చిన్న కంట్రీ. సో దాని పేరు వాటికన్ సిటీ అన్నమాట. నెక్స్ట్ అక్కడికైతే వెళ్దాము. వాటికన్ సిటీకి వెళ్ళి మీకు వ్లాగ్ చూపిస్తాను. మొత్తం ఆర్కిటెక్చర్ అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వీడియో మొత్తానికి రూమ్ అయితే వచ్చి మామూలుగా చూసామన్నమాట. నెక్స్ట్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వేరే ఇటలీలోని వేరే ట్రిప్స్కి వెళ్తానన్నమాట, పిసాకి అండ్ ఫ్లోరెన్స్కి వాటికి. సో ఫ్లోరెన్స్ నెక్స్ట్ అనుకుంటాను. వెళ్ళాక పక్కగా వ్లాగ్ తీసి పెడతాను, రానున్న రోజుల్లో వెళ్తాను. సో అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.